ఈ పర్టికులర్ టైంలో మానస చౌదరి మీ ఇద్దరు పర్సనల్గా లవర్సా? ప్రొఫెషనల్స్ అండి ఇద్దరు సినిమా చేసాం. ప్రొఫెషనల్ ఆది అండ్ జాన్విక ప్రొఫెషనల్ లవర్స్. ఆది అండ్ జాన్విక ఓకే, చాలా ప్రొఫెషనల్ గా సెట్ పైన ఉన్నాం. ఏ రోజు కూడా కట్ అంటే కట్టే. కట్ అంటే ఎలా కట్ అవుద్ది? కట్ అంటే ఆ పదం వినవంటే కట్ అవుతుంది. ఓకే, అప్పటిదాకా ఉన్న లిప్ లాక్లు అన్నీ కూడా ఆగిపోతాయా? అంతే కదా మరి, లేకపోతే అది జరగకూడదు, అది తప్పది కూడా. అలా జరిగిందంటే ఓకే, ప్రొఫెషనల్ గా షీఈ్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. నేను కూడా చూసాను ఫస్ట్ సినిమాలోని అంత రేంజ్ లో వర్క్ చేయటం కానీ, ఆ ప్యాషనేట్ ఫీలింగ్ కానీ. ఎగ్జాక్ట్. అంటే తనకి చాలా కసితో, తను కూడా కసితో చేసింది. అంటే తనకి కూడా చాలా అంబిషన్స్ ఉన్నాయి. అండ్ ఏ రోజు కూడా తనకి అంటే ఎక్కడైనా స్టక్ అయినా కూడా తను దాన్ని ఏంటి అని ఎలా చేయాలనే ఆలోచనతో చేసింది. కానీ ఏ రోజు కూడా అంటే సెట్ పైన ఏ ఇబ్బంది పెట్టకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఎంతవరకు నిజమో కానీ వింటూ ఉంటాం హీరోయిన్ అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది. నాకు తెలియదు, నేను విన్నదే చెప్తున్నా. నాకు నిజం నేను చెప్పలేదు. ఇది కూడా ఎంఐ కూడా 4 సినిమాలు అయిపోతే ఆటోమేటిక్ ఏమో చెప్పలేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే షీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్, చాలా ప్రొఫెషనల్ గా, ఏ రోజు కూడా ఏ ఇబ్బంది పెట్టకుండా. అండ్ చాలా అంటే మీరు చూసారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఏంటంటే ఎవరు రాయరు స్టోరీస్, రవికాంత్ రాశాడు. అండ్ తనకి ఈజీ రూట్ ఏంటంటే ఈ సినిమాలో అమ్మాయిని విలన్ చేశారు. తను అది ఎంచుకోలేదు, ఎందుకంటే తనకి ఎథిక్స్ పరంగా అది కాదు, కరెక్ట్ కాదు. సో తనని విలన్ చేయకుండా స్టోరీని ఎలా ముందుకు నడిపాడనేది రాశాడు. అండ్ తను కూడా చాలా చాలా బాగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ తెలుగు సినిమాల్లో హీరోయిన్ డబ్బింగ్ చెప్పడం అనేది చాలా తక్కువ. మొత్తం సినిమాకి తనే చెప్పింది, చాలా బాగా చెప్పింది. అఫ్ కోర్స్ తెలుగు అమ్మాయి అవటం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది నిజంగా మొన్ననే అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, నేను ఈ అమ్మాయి కోసమే ఈ ఫంక్షన్కి వచ్చాను, దేనికంటే తెలుగు అమ్మాయిలు రావాలి, దెర్ ఈజ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్తుంది, మీరు యూటిలైజ్ చేసుకోండి, ప్లీజ్ కమ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పేసి మొన్న బేబీ సినిమా హీరోయిన్ గురించి ఎంత బాగా మాట్లాడారో మనం చూసాం. ఫట్మన్ కట్ చేస్తే మీ హీరోయిన్ అంటే ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎరా టు వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్లో నాకు అమ్మాయి రావటం నాకు బాగా అనిపించింది. ఒక తెలుగు అమ్మాయిలు అంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు, అంత షై ఉంటుంది, ఇలాంటి బట్టలు వేసుకోరు, అలా అసలు అన్ని ఆ పారామీటర్స్ అన్నింటినీ అలాగా ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్ పరంగా తనకు 100% జస్టిస్ చేసింది. ఈ పాయింట్ నాకు బాగా అనిపించింది. మీ ఆ అమ్మాయికి మీరు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏ పార్ట్లో ఇస్తారు సినిమా మొత్తంలో? ఎక్కడ చేసింది? ఒక్క లిప్ లాకులు తప్ప. చాలా కాదండి, బట్ చాలా సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్లో తను చాలా బాగా చేసింది. అంటే సెట్లో ఓవరాల్గా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తను చేస్తుంది అన్నంత పర్ఫార్మెన్స్. ఈరోజు ఓకే చేస్తుంది, పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసా. బట్ ఇంటర్వెల్ సీన్కి నేను షాక్ అయిపోయాను. అంటే తను ఆ యాంగర్ని కానీ అన్నీ ఎంత న్యాచురల్గా చేసినారో దానికి షాక్ అయ్యాను. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకో సీన్ ఉంటుంది, బిర్యానీ, అంటే చూడని వాళ్ళకి స్పాయిలర్ ఇది చెప్తున్నా ముందే. బిర్యానీ దగ్గర ఒక సీన్ జరుగుతుంది ఇంటికి వచ్చినప్పుడు, అది ఇంటికి వచ్చినప్పుడు, అది కూడా చాలా న్యాచురల్గా చాలా ఎమోషనల్గా చేసింది. అండ్ అదంత ఈజీ థింగ్ కాదు, అంటే కొత్తగా తను ట్రైనింగ్ తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే వర్క్షాప్స్ జరిగాయి, కొన్ని యాక్టింగ్ వర్క్షాప్స్ చేసాము మేము సినిమాకు ముందు, అక్కడ ఆ ట్రైనింగ్ తప్పితే బయట ఎక్కడ నేను తీసుకున్నంత ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేదు తను. సో చాలా అంటే చాలా న్యాచురల్గా చేసింది. అండ్ ఐ థింక్ ఆ బిర్యానీ సీన్, ఇంటర్వెల్ సీన్, ఇంకా గోవా దగ్గర మేము ఇద్దరం బీచ్ పైన ఒక దగ్గర కూర్చుంటాం. కరెక్ట్. అంటే చిన్న చిన్న రియాక్షన్స్, ఏదో డైలాగ్ పెద్ద పెద్ద డైలాగులు కాదు, కానీ ఆ చిన్న రియాక్షన్స్ కరెక్ట్ మీరు చెప్పండి. ఆ చిన్న రియాక్షన్స్ లో చాలా న్యాచురల్ గా అండ్ ఏ మూమెంట్ లో కూడా ఇది యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించకుండా చేసింది, చాలా బాగా చేసింది. అంటే ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఎలా రియాక్ట్ అవుతుందో అలా చేసింది. రవి డిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఎలా అంటే ఈ సీన్ లో ఈ ఇమోషన్ ఉండాలి, అది ఉండాలి, ఈ థాట్ రన్ అవుతుండాలి అంత ఇచ్చాడు. కానీ దాన్ని తీసుకొని చేయడం అనేది చాలా కష్టమైన విషయం. నాకు తెలిసి మీరు సెట్స్లో ఉన్న దానికంటే జనాల్లో ఉన్నదే ఎక్కువ అనిపించింది నాకు. ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మీరు తిరిగిన ఊర్లు కానీ అప్పుడు ఇంకేమన్నా ఇంకా క్లోజ్గా కనెక్ట్ అయ్యి కొంత పర్సనల్ విషయాలు ఏదన్నా మాట్లాడుకున్నారా? పర్సనల్ విషయాలు అంటే ఎక్కువ మాట్లాడమండి, మొత్తం సినిమా గురించి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రీల్ చేద్దాం, లేకపోతే ఈ పోస్ట్ పెట్టచ్చు నువ్వు, ఆ డిస్కషన్ నడిచేవి. అండ్ హౌ టు ఫర్దర్ అంటే మేము కూడా నేను కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఫర్దర్ ఆన్ ఏంటి
లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్, వాట్ am I doing నెక్స్ట్, ఆ డిస్కషన్ సజెషన్ ఆల్రెడీ అమ్మాయికి కూడా స్టార్ట్ అయిపోయినాయి వచ్చాయి ఆఫర్లు కూడా వచ్చాయి.